ఒకటి సంజయ్ అంటాడు, ఒక సుకన్య అంటాడు అనుకొని వీ డోంట్ కేర్ సార్. వీఆర్ ఎంజాయింగ్ దాట్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంబటి రాంబాబు గారు. ఇది బాలకోటి గారు రెస్పాండ్. వర్మ గారు, ఇప్పుడు మీరు అంబటి రాంబాబు గారి మాట ఒకటి విన్నారు. తండ్రి చంద్రబాబు నాయుడు గారు తిన్న ప్లేట్ని కొడుకుగా లోకేష్ గారు తీశారు కాబట్టి రేపు పొద్దున ముఖ్యమంత్రి సీటు కూడా తీస్తారని ఈయన ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు తిన్న ప్లేట్ని వాళ్ళ పిల్లలు ఎప్పుడు తీయలేదండి, కొడుకు కానీ కూతురు కానీ. దీనికి ఏమైనా వాయువరస ఉందండి ఈ పదానికి? వాళ్ళ జుగుప్స ఏం కనిపిస్తుందండి? ఇప్పుడు తండ్రి ప్లేట్ తీస్తే తప్పేందండి? మీ ప్లేట్ తీయలేదా, నా ప్లేట్ తీయలేదా? అసలు అంబటి రాంబాబు గారికి పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు కదా, మొన్నే కదా అమెరికాలో పెళ్లి చేసింది. నేను ఆయన్ని అడుగుదాం అనుకున్నాను, మీరు ఛాన్స్ ఇవ్వలా. రెండో మాట, జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వ లక్షణాలు, పటిమ, ధీరోదాత్త కనిపించింది. మరి లోకేష్ గారిలో 124 సీట్లు ఎలా వచ్చినాయి? లోకేష్ గారి ప్రధానమైన భూమికి కాదు అందులో. ఆయన యువగలం పాదయాత్ర చేయలేదా? మీరు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నిలబడి దాదాపు 90,000 పైచీలకు ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ ఎంత, లోకేష్ గారి మెజార్టీ ఎంత చెప్పమనండి. అంబటి గారిని ఏ నాయకుడిని ఎలా ప్రజలు ఆదరించారో చెప్పమనండి. ఇప్పుడు మీకేదో మాట్లాడుతున్నారు కాబట్టి చేసి ఆయన ఆఖరికి ఏమన్నారంటే సుకన్యను కూడా ఐఎమ్ ఎంజాయ్ అంటున్నాడు. ఓ బాధ్యత కలిగిన మంత్రి, బాధ్యతలో ఉన్న మంత్రి సుకన్య అని కామెంట్లు చేస్తే ఎంజాయ్. ఆయన ఏమన్నాడు మీకు గుర్తుందా? ఈ జలవనరుల శాఖలో గణప అడుగులు తెలియదు, గణప సెంటీమీటర్లు తెలియదు, నాకు క్యూసెక్లు నాకు తెలియదు అన్న మంత్రి ఆయనే. మీకు అసలు సగభాగం వైసీపీ ఓటమికి అంబటి రాంబాబు గారు కూడా కారణం. చాలామంది వాళ్ళు చేసిన అరాచకాలు మొత్తం కూడా ప్రజలు యావగించుకున్నారు. ఆయన డ్యాన్సులు కానీ, ఆయన పాటలు కానీ, ఆయన హావభావాలు కానీ పని ఎప్పుడు చేశారండి? పైపెచ్చేదంటే ఇప్పుడు లోకేష్ గారి మీద నిందలేయటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నాయకత్వ లక్షణాలు కనిపించిందా? మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రి పెట్టడానికి ప్రయత్నించలేదా? అక్కడ కదా చెడింది కాంగ్రెస్ కను జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే పార్టీ ఎందుకు పెడతాడు? ముఖ్యమంత్రి పీఠం ఇవ్వలేదు కాబట్టి వైసీపీ పార్టీ పెట్టాడు. దాని పుట్టుకే ముఖ్యమంత్రి పీఠం యొక్క అధికార దాహం. అంత తప్ప వేరే కారణం ఏముంది చెప్పండి సార్. ఈ రోజున మేము అంటున్నామని కాదు, అంటే కూటమి ప్రభుత్వ పరిపాలన మీద, లేదంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి యొక్క, మోడీ గారి యొక్క స్నేహం మీద ఈ నిప్పులు కక్కడం కంటే పరిపాలన మీద మాట్లాడండి. మంచి చెడు మాట్లాడచ్చు. ఉండవల్లి మాట్లాడినా, అంబటి గారు మాట్లాడినా, లేదా ఈ డిబేట్లో మరొక నాయకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఏంటంటే అది రాజకీయ కలయిక. 3 పార్టీలు కలిసి నడవటం అనేది కూడా చాలా చాలా రాష్ట్రాలు మనం చూసామండి. మీరు మహారాష్ట్ర చూశారు, కర్ణాటక చూశారు, పొత్తులు చిట్టడం చూశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన పూదండలో దారంలాగా ఉండి 2 రాజకీయ పార్టీలనే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుపుకొని చేస్తున్న పరిపాలన. ఓకే, చక్కగా ఈ పరిపాలన, ఎందుకంటే ప్రజలకు హామీ ఇచ్చాం. 3 పార్టీలు కలిసి ప్రజలని, రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్తాము, వైసీపీలో ఉన్న కష్టాలు నష్టాలు తీరుస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఆ మాట మేరకు ముగ్గురు కలిసి ముందుకు పోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చిందులు దొక్కినా, చంద్రబాబు నాయుడు గారి మీద చింగులు దొక్కినా, లోకేష్ గారిని అన్నా కూడా కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదండి. హ్యాపీగా పరిపాలన సాగుతుంది. పరిపాలన చేతగాని వాళ్ళే ఈ అవాకులు చవాకులు. ఆఖరికి తండ్రి తిన్న అన్నం గిన్నె తీసినా కూడా తప్పుబట్టి ట్వీట్లు పెడుతున్నారంటే వాళ్ళ రాజకీయ పరిణతి ఏంటో అర్థం. ఓకే రైట్. సుజాత గారు రెస్పాండ్.